హాయ్ మై డియర్ తబలా లవర్స్, వెల్కమ్ టు రజిత్ కుమార్ తబలా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే పాట అతిపరిశుద్ధ స్థుతి నైవేద్యము. ఈ పాటకి తబలా ఎలా ప్లే చేయాలి, ఎక్కడెక్కడ ఏ బీట్ వాయించాలి అని మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ బీట్ ఉంది కదా, ఇది ఎలా ఇప్పుడు సితార పైన వాయించింది ఎలా మనం ప్లే చేయాలి తబల పైన, అంటే తబల పైన మనం ఎలా ప్లే చేయాలి. ఇప్పుడు మనం రికార్డ్ చేసుకున్న ఇప్పుడు లైవ్లో వాయించాలనుకున్నా ఎట్లయినా ఎలా ప్లే చేయాలంటే నానా 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 నాతిన్ నానా 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 నాతిన్ నానా 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 నాతిన్ నానా నానా 12 times నా 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 12 times వచ్చి నాథిన్, మళ్ళీ నాథిన్ తున్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ తున్తోనే ఎండ్ అయ్యేలా మనం చూసుకోవాలి. ఎండ్ అయ్యేలా ప్లే చేయాలి. నా 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 నాథిన్. ఇప్పుడు వినండి. నా 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 నాథిన్. అర్థమైందా? ఇగో మళ్ళీ ఒకసారి చూడండి. నా 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 నాథిన్. 12 times నానా నానా అని మళ్ళీ లాస్ట్కి నానా నాథిన్. ఫస్ట్ తో స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 times నానా నానా వాయించి నా నాథిన్ నాథిన్. తర్వాత ఈ ప్యాటర్న్ వాయించండి. తర్వాత మీకు అర్థమైంది. మళ్ళీ చూడండి. ఇది క్లియర్ కదా, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ తప్ప ఇప్పుడు ఈ బోల్ ఉంది కదా, ఈ బోల్ ఎలా ప్లే చేయాలంటే జిట్టు తిట్టు తిట్టు జిట్టు జిట్టు తిట్టు తిట్టు జిట్టు. ఇది డఫ్ ప్యాటర్న్ మనం తబలా పైన ఎలా ప్లే చేయాలంటే దిరిదిరాలి. దిరిదిరి ఎట్లా ప్లే చేస్తామో ఇగో ఈ 3 fingers, ఈ సింగిల్ ఫింగర్ ఇగో జిట్టు తిట్టు తిట్టు జిట్టు జిట్టు దిరు 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 కాకుండా ఇప్పుడు మనకు అర్థమయ్యేటట్లా సింపుల్గా ఎలా అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జిట్టు తిట్టు తిట్టు జిట్టు 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 తిట్టు తిట్టు జిట్టు జిట్టు తిట్టు తిగ్గు తిగ్గు జిట్టు జిట్టు తిట్టు తిగ్గు జిట్టు. అర్థమైందా? జిట్టు తిట్టు జిట్టు తిట్టు తిగ్గు జిట్టు జిట్టు తిట్టు తిగ్గు తిగ్గు జిట్టు. అర్థమైందా? ఇది ఇలా వాయించండి. మీకు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డఫ్ ప్యాటర్న్ బేస్ మనము చూసుకోవాలి. తా ఇలాంటిగా నా ప్లస్ కే రెండు కలిపి వాయించాలి. నా ప్లస్ కే కలిపి వాయించే తా తా తా. ఇది డఫ్ ప్యాటర్న్ వాయించి తా 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 తా. ఇది 3 times ఇది వాయించి మనం ఆగాలి. ఆగితే మళ్ళీ సాంగ్ స్టార్ట్ అయినట్టుగా ఇది ఎలా అంటే ఈ బోల్ ఉంది కదా, ఈ ఎలా అంటే ఓకే, ఎలా అంటే తిరగడ తక్క తిరగడ దిట్ట
తిట్టు దిత్త తా దిత్త తాకేమో గ్యాప్ ఉంది, ది గ్యాప్ ఉంది, తా తిట్టు దిత్త తా దిత్త తిట్టు దిత్త తా 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 దిత్త. అర్థమైందా? తిరగట దక్క తిరగట 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 దిత్త తిట్టు దిత్త తా 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 దిత్త. మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు వినండి, ఒకసారి ప్లే చేస్తున్నా. అది అర్థమయ్యేట్లు ఇది 2/4 వాయించాలి. 2/4 మీకు తెలుసు కదా, మనము ప్రీవియస్ లెసన్లో కూడా 2/4 ఏసైనా ప్రాణంలో 2/4 ఎలా వాయించాలి. జిట్టు తాత జిట్టు దాత దాన్న జిట్టు దాత జిట్టు దాన్న జిట్టు దాన్న జిట్టు దాన్న 2/4 మీకు రెగ్యులర్గా వాయించండి. తర్వాత నువ్వు నా పక్షమైన దీవించగా ఇక్కడ ఎలా వాయించాలంటే దింత 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 ఇలా దింత 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 అంటే తిట్టు మనం యాడ్ చేసుకోవాలి. ఇలా నీవు తర్వాత ఫస్ట్ ఏమో దింత దింత తర్వాతనేమో ఫస్ట్ ఒకసారి ఇలా ప్లే చేయాలి. ఇది కూడా డఫ్ ప్యాటర్న్ లాగానే వాయించాలి. మళ్ళీ 2/4 తా వాయించి మళ్ళీ 2/4 వాయించాలి. మళ్ళీ 2/4 ఎత్తుకోవాలి. 2/4 ఎత్తుకున్న తర్వాత డఫ్ ప్యాటర్న్ డఫ్ మ్యాచ్ తర్వాత 2/4 ఎట్లా ఎత్తుకున్నట్టు ఇది ఎట్లా అంటే ఈ బోల్ అర్థమైంది మీకు. ఈ బోల్ ఎట్లా అంటే దాతి గేనా దాతి గేనా దాతి గేనా దాతి గేనా దా దాతి గేనా దాతి గేనా దాతి గేనా దాతి గేనా దాతి గేనా దా గదిగేనా 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 దా. ఇది ఎండింగ్, అది పరిశుద్ధి రాలా. ఇప్పుడు జీవితంలో నీకోసం తర్వాత ఎండింగ్ ఇది వినండి. అర్థమైందా? ఇది ఇలా ప్లే చేయాలి. ఇది దాతిగేనా 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 దా. అర్థమైంది కదా? దాతిగేనా 4 times దాతిగేనా 4 times ప్లే చేయాలి. దాతిగేనా 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 దా దాతిగేనా 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 దా. అర్థమైంది కదా? మనం డఫ్ ప్యాటర్న్ ఎలా వాయించాలి. 2/4 దాని తర్వాత తా 2/4 తర్వాత దాతిగేనా 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 దా ఇలా వాయించాలి. తర్వాత మనం మళ్ళీ అతి పరిశుద్ధి స్టార్ట్ అయ్యేటప్పుడు తిట్టు తాత తిట్టు తాత తిట్టు తాత తిట్టు తాత రెగ్యులర్ బీట్ మీకు అందరూ తెలుస్తుంది. తిట్టు తాత తిట్టు తాత తిట్టు తిట్టు తాత తిట్టు తాత. ఫస్ట్ తాకి కే వాయించాలి, సెకండ్ తాకి కే వాయించద్దు. తిట్టు తాత తిట్టు తాత తిట్టు దిత్తా తిట్టు తాత తిట్టు తాత తిట్టు దిత్తా దిత్తా. మళ్ళీ రెగ్యులర్ మరి 2/4
మొత్తం చూడండి క్లియర్గా. తగిన 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 ఇక్కడ చేంజ్ అవుతుంది. ఈ ఇంటర్లోడ్ ఫస్ట్ చేంజ్ అవుతుంది. వచ్చి ఇక్కడ మళ్ళీ డఫ్ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ డఫ్ ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు లైవ్లో వాయిస్ కనుక డఫ్ ప్లే చేయలేరు, ఎందుకంటే ప్యాడ్లో ప్లే చేయొచ్చు కాబట్టి. సో మీరు రికార్డ్ చేస్తాం అనుకుంటే డఫ్ ప్లే చేసుకోవచ్చు. డఫ్ ప్లే వినండి. బేస్ ఇలా తబల బిడ్డలు మళ్ళీ ఏంటంటే ఎలా అంటే మళ్ళా డఫ్ అయితే మళ్ళా సెకండ్ టైం ఇలా కూడా వాయించవచ్చు. కన్నా వాయిస్తే ఇంకా చాలా మంది ఉంది. ఇలా వాయించండి. ఇలా వాయించండి. తర్వాత మళ్ళీ డఫ్లో ఇంత రెగ్యులర్గా వాయించకుండా ఇది యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకుంటే మీకు క్లియర్ రెవెన్యూ. లేదంటే తాకెడు 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 దిత్తా దిత్తా తాకెడు దిత్తా దిత్తా ఇప్పుడు తాకెడు దిత్తా దిత్తా. సో ఇది మీకు అర్థమైంది కదా. ఇది ఎలా అంటే డఫ్ ప్లే చేస్తున్నాం. ఇక్కడ తా వాయించాలి. తా వాయించి దిట్గా ఎత్తుకోవాలి. తా కొద్దిగా ఒక సెకండ్ ముందు ఎత్తుకోవాలి. రెగ్యులర్ 2-4 వాయించి తక్ తిరిగిట వాయించచ్చు. తక్ తిరిగిడదా తక్ తిరిగిడదా ఈ బీటలు అంటే సర్వోన్నతమైన. చాలా మంది ఇది వాయించగానే కన్ఫ్యూజ్ అవుతారు.
ఈ బీట్ ఎలా అంటే సర్వోన్నతమైన స్థలంలో దా దిన్ నా దా దా తిన్న తిన్న దా దిన్ నా దా దా అన్నప్పుడు బేస్ దా దిన్ నా దా దిన్ నా దా దిన్ నా దా దా తిన్న నా దా సర్వోన్నతమైన స్థలములో ఇట్లా దిన్ నా దా 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 దిన్న దిన్న దా దిన్న దా దిన్న ఇట్లయితే మరీ కామన్గా రెగ్యులర్ అయితే ఇలా కాకుండా దా దిన్న 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 దా దిన్న దిన్న దాదా దాదా దిన్న దిన్నది దాదా తిన్న తిన్నది తిన్ను తిన్నాతి ఓకే తిన్ను 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 తిన్నాతి దా దిన్న దాదా తిన్న తిన్నది దా దిన్న దాదా ఇగో వినండి ఒకసారి క్లియర్ ఉంది ఇది క్లియర్ కదా ఇప్పుడు ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో ఇది ఇక్కడ వినండి ఇది వినండి ఒకసారి క్లియర్ ఉంటుంది ఇది ఎలా అంటే ఆయన తర్వాత మళ్ళీ ఒక బీట్ ఉంది కదా తక్ తిరకిట నానకేనా తక్ తిరకిట తక్ ఇక్కడైనా వాయించుకోవచ్చు ఇక్కడైనా వాయించుకోవచ్చు తక్ తిరకిట నానకేనా తిన్ను నానగేనా 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 ఓకే ఇది క్లియర్ ఉందా మీకు సర్వోన్నతమైన స్థలంలో ఇక్కడ ఆగి తక్ తిరకిట నానకేనా తిన్ను నానగేనా తక్ తిరకిట నానకేనా తిన్ను నానగేనా ఓకేనా తక్కువ తిరకిట చాలా మందికి తెలియకపోతుంది తక్కువ తిరకిట నానకేనా తిన్ను దానగేనా తక్కువ తిరకిట నానకేనా తిన్ను నానగేనా దీని తర్వాత నానకేనా తిన్ను దానకేనా చేంజింగ్ ఏంటంటే దా దిన్న తిన్నాతి దాదా దాదా అందులో ఏమో దాదా దాదా తిన్నుతున్నాతి కదా ఇందులో ఏమో కొంచెం చేంజింగ్ దా ఒకసారి దా అనేది ఎక్స్ట్రా వచ్చింది దాదా తిన్నుతున్నాతి దా దిన్న తిన్నాతి దాదా తిన్నుతున్నాతి దా దిన్న తిన్నాతి దాదా తిన్నుతున్నాతి అని ఫస్ట్ ప్యాటర్న్ వచ్చింది కదా సెకండ్ దాంట్లో ఇప్పుడు సెకండ్ ఇక్కడ ఎట్లా మార్చారంటే దా దిన్న తిన్నాతి దాదా తిన్నుతున్నాతి దా దిన్న తిన్నాతి దాదా తిన్నుతున్నాతి ఓకే ఇది ఎలా మార్చాలి తాకేను తాకేను తా తాకేను తాకేను తా ఇట్లయినా మార్చవచ్చు ఇగో తాదిను తాదిను తా తాదిను తాదిను తా తాదిను ఇలా కాకుండా ఇగో తాదిను తాదిను తా తాకేను తాకేను తా ఇట్లయినా మార్చుకోవచ్చు మనకున్న
హ్యాండ్ బట్టి ఇక ఇదైతే ఇంకా బేస్ బాగుంటుంది కాబట్టి ఇక తదిన దాన్ని మార్చి 2/4 ఎత్తుకోండి మళ్ళీ వినండి ఒకసారి. ఇది ఎలా అంటే ఇక దా తిన్నాతి దాదా తిన్నాతి ఇట్లా కదా దా తిన్నాతి దాదా తిన్నాతి దా తిన్నాతి తాకెన దా తిన్నాతి దా తిన్నాతి తాకెన తా తిన్న ఈ రెండు ఏదైనా మార్చుకోవచ్చు మీ ఇష్టం. తదే నన్ను మార్చి మళ్ళీ ఎత్తుకోవచ్చు. ఇక్కడైతే 2/4 వాయిస్ ఉంటుంది. లేదు మేము రికార్డింగ్ చేసుకుంటామంటే మీరు డిఫరెంట్గా వాయించవచ్చు అంటే డిఫరెంట్గా వాయించాలనుకుంటే తిట్టు ఇవన్నీ కాకుండా 2/4 వాయించండి మంచిగా ఉంటుంది. మళ్ళా డఫ్ ఒకవేళ మీరు రికార్డ్ చేస్తున్నామంటే డఫ్ రికార్డ్ చేస్తున్నామంటే ఏదైనా బీట్ బోల్ వాయించవచ్చు మంచిగా. లేదా లైవ్లో వాయిస్తున్నామంటే డఫ్ వాయించవచ్చు, ఎందుకంటే ప్యాడ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి డఫ్ వాయించవచ్చు. ప్యాడ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి డఫ్ వాయించవచ్చు. నీలోనే దాచాలని ప్యాడ్ వాయించడం అయిపోయిన తర్వాత తబలలో ఎట్లా వాయించాలంటే ఇట్లా వాయించుకోవటం ఇట్లా వాయిస్తే ఇది కాకుండా ఇది వాయించండి ఇట్లా వాయించవచ్చు. ఇది ఎలా అండి ఇక్కడైనా వాయించుకోవచ్చు, ఇక్కడైనా వాయించుకోవచ్చు, ఇక్కడైనా వాయించుకోవచ్చు, ఇక్కడైనా ఇట్లా వాయించుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు మనం డోలక్ పైన వాయిస్తే ఇలా వాయించుకోవచ్చు. డోలక్ పైన వాయిస్తే ఇట్లా అదే తబల పైన ఓకే ఇది క్లియర్. ఇది ఎట్లా అంటే నైవేద్యము స్తుతి నై నాటి
ఇది ఎలా అంటే తిరగట 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 మీకు రెగ్యులర్గా తిరగడచ్చు కదా తిరగట 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 4 times తాత తిరగట 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 4 times తాత తిరగట తర్వాత ఇగో ఇది రెగ్యులర్గా వినండి ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు తాను కడది కడది తాను తాను తాత తాత ధనాన తాత ధనాన ధనాన తాను ధనాన ఇట్లా మంచిది క్లియర్ కదా ఇదేమో నువ్వు నా పక్షమే ఇక్కడ కూడా సేమ్ అంతే ఇట్లా అక్కడ ఫస్ట్ ఇట్లా వాయించారు అట్లనే వాయించవచ్చు ఈ ప్యాటర్న్ కూడా అలా 2 ఇది విన్నారు కదా ఎండింగ్ ఎట్లా ఉందంటే ఇగో ఎండింగ్ ఏంటంటే ఎండింగ్ ఏంటంటే అప్పుడు ఫస్ట్ దాంట్లోనేమో ఫస్ట్ చరణంలో ఎండింగ్ ఏమంటే దతికిన ఇచ్చినట్లుగా ఇళ్ళనేమో ఎండింగ్ దానా గేను ఇది కూడా 4 times ఇట్లా ఇది కూడా 4 times మళ్ళీ పరిశుద్ధులు ఎత్తుకుంటారు క్లియర్ ఎండింగ్ చూపెడుతుందండి ఫస్ట్ వాయించింది ఏంటంటే మనం తల్లు పైన అయితే ఇట్లా వాయిస్తాం ఇక్కడ నా ఇట్లా ప్లే చేస్తాము ఇట్లా రావాలి అన్ని ఫింగర్స్ క్లోజ్ ఉండాలి క్లోజ్ ఉండి డోలక్ పైన ఎట్లా అంటే డోలక్ పైన ఇట్లా మీకు క్లియర్ ఉంటుంది చూడండి క్లాప్ నాకి
తబలా పైన తాకి తాకి మళ్ళీ 2/4 ఉంది. ఇప్పుడు చేంజ్ అయితే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఇది తబలా సోలో ఇట్లా వాయించాలంటే ఇదిగో ఇంత ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు 2/4 ఎండ్ కాగానే 2/4 ఎండ్ కాగానే దిగింత దింత. ఇప్పుడు క్లోజ్ అన్నా కదా దింత దా దాతి నా నాతి నా నాతి దా దాతి నాగే నాతి నా నాతి దా దాతి నాగే నాతి నాకే నాతి దా దాతి నాకే నాతి నాకే నాతి నాగే దాతి దా దాతి నాగే నాతి నాగే దాతి నాగే దాతి దా దాతి నాకే నాతి నాకే నాతి నాగే దాతి దా దాతి నాకే నాతి నాకే నాతి నాగే దాతి దా దాతి నా నాతి నా నాతి నాకే దాతి దా దాతి నాకే నాతి నాకే నాతి నాగే దాతి. ఇది దా దాతి నాకే నాతి నాకే నాతి నాకే దాతి దా దాతి నాకే నాతి నాకే నాతి నాగే దాతి. ఇలా అనేసి ఇక వినండి. దా దాతి నాకే నాతి నాకే నాతి నాకే నాతి దా దాతి నాకే ఇక్కడ ఇది మంచిగా రికార్డ్ చేస్తాం అనుకుంటే లైవ్లో వాయించినా సరే ఇక్కడ క్రీడ నేను మీకు ముందు చెప్పిన ఇలా చిన్న ఇది దా దాతి నాకే నాతి నాకే నాతి నాగే దాతి ఇక్కడ దా దాతి నాకే నాతి నాకే నాతి దా దాతి నాకే నాతి నాకే ఇట్లా దా. నెక్స్ట్ దాంట్లో ఎలా అంటే ఇక్కడ దిత్తా వాయించింది. ఇది దాదా దాదా దా 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 4 times దాదా 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 first 4 times dada dada da 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 next 5 times done. ఇదో తర్వాత ఇది వాయించిన తర్వాత దా దా కొద్దిగా దా దాతి నాకే నాతి నాకే నాకే 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 దా. అర్థమైందా? దా దాతి నాకే నాతి నాకే నాకే దా. ఇట్లా దా దాతి కిర్దిత దా దాగే దాతి నాకే నాతి నాకే తాక్ 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 4 times తాక్ 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 ఇలా నాకే నాకే దా దా దాతి నాకే దా దా దాతి తాక్ తాక్. ఇప్పుడు రెగ్యులర్గా ఎలా వచ్చిందంటే దా దాతి నాకే నాతి అట్లా కాకుండా దా దాతి నాకే నాతి దా దాతి నాకే నాతి నాకే నాతి ఇట్లా వాయించకుండా రెగ్యులర్ దా దాతి నాకే దాతి దా దాతి నాకే దాతి దా దాతి నాకే దాతి ఇంతే వాయించాలి. ఇక్కడ ఇవి తక్ క్రికెట్ దా ఎట్లా అంటే తక్ నా తా క ఈ
టైమింగ్ టెంపో చూసుకోవాలి. తక్క తిరకిట తక్క తిరకిట తక్క తిరోకిట దా తక్క తిరకిట తక్క తిరకిట తక్క తిరకిట 3 టైమ్స్. ఇగో టైమింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు తా 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 దా 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 3 టైమ్స్ దా 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 తిరగట తక్క తిరగట దిక్క తిరగట తక్క దా 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 తిరగట దా దా వినండి. దా 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 దాది నాకి దాది అక్కడ కూడా తా 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 తిరగట తిరగట ఇదేమో దా దాతి నాకే దాతి దా దాతి నాకే దాతి దా దాతి నాకే దాతి దా దాతి నాకే దా దాతి నాకే దాతి దా దాతి దా దాతి నాకే దాతి దా దాతి నాకే దాతి దా దాతి నాకే దాతి దా దాతి నాకే ఇట్లా మంచిది. దాతి పెడితే దాతి 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 పెడితే దాతి ఇలా మంచిగా. ఇప్పుడేమో ప్యాటర్న్ చేంజ్ అయ్యింది. దాతి ఎప్పుడేమో దాతి నాకే దాతి ఇట్లా మంచిది కదా. ఇప్పుడేమో దాతి దాతి నాన్న దాతి దిత్తా దాతి దిత్తా దాతి దిత్తా దాతి దిత్తా దాతి దిత్తా దాతి దిత్తా తాతి దిత్తా మంచిది. తాతి దిత్తా తాతి దిత్తా అదే డెవలప్ అయినా దాకే దిత్తా డెవలప్ అయినా దాగే దిత్తా 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 దాగే దిత్తా. అదే తబలా పైన అయితే దాటి దిత్తా దాటి దిత్తా ఇది కూడా మిస్ చేయకుండా దాటి దిత్తా 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 ఇలా మంచిది. లాస్ట్కి తాదిను 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 నేను మీకు ముందు కూడా చెప్పినది ఇది తాదిను తాదిను తమిళ పెట్టాను తాదిను తాదిను తా తాదిను తాదిను తా. ఇగో ఒకసారి మొత్తం సోలో ఇది మొత్తం ఆయిద్దాం కంప్లీట్గా. ఇగో వినండి.
ఇది ఎలా అంటే దా దింది నాతి దా తిన్ తాత తిట్టు దా దింది నాతి అలానేమో దా దింది నాతి దా తిన్ దా దింది నాతి దా దింది నాతి దా తిన్ దా తిన్న వాయించడం వల్ల ఇదేమో దా దిన్న దా దిన్న నాతి దా తిన్న తాత తిట్టు 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 సద్గుణరా ఈ బోల్ ఏంటంటే తిరిగడ తక్కుతా తిరిగడదా అర్థమైందా ధనగ తింది నాకు కాదు ధనగ 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 నాకు కాదు తాత ఇలా ఇలా ధనగ వాయించిన దా తింది నాకు దా తింటాను ఇంకో చేంజ్ ఏంటంటే దనా తిట్టు అన్న తిట్టు అన్న తిట్టు అన్న తిట్టు దనా తిట్టు అన్న తిట్టు దనా తిట్టు అన్న తిట్టు అన్న తిట్టు దానా తిట్టు తాత తిట్టు ఓకే దానా తిట్టు దా తిన్ను తాత తిట్టు దానా తిట్టు దా తిన్ను తాత తిట్టు ఓకేనా ఇగో తక్కిన అక్కడ అట్లా ఎత్తుకున్నాం అది ఇక్కడ సింపుల్ అండి ఎత్తుకోండి మళ్ళీ డఫ్ ఇది ఎలా వాయించాలంటే ఇంతకుముందు చెప్పినా కదా సేమ్ అంతే మీకు ఒక్క చరణం అర్థమైతే అన్ని చరణం అర్థమయ్యేటట్టు ఉంటుంది ఇంటర్లో లోపల చూసుకోవాలి సేమ్ తగ్గిరెడు దాటి తగ్గిరెడు ఓకే ఇద్దరితో ఈ సాంగ్ ఇంకో చరణం మళ్ళీ చేద్దాం ఈ వీడియో ఇంతవరకు తీసేయండి